ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా సంకల్ప వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఏసీపీ రమణమూర్తితో పాటు పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసేమియా రహిత సమాజ నిర్మాణం కోసం సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ దృఢ నిశ్చయంతో అడుగులు వేస్తోందని నిర్వాహకులు తెలిపారు. వివాహానికి ముందే రక్త పరీక్షలు చేయించుకోవడం, క్రమం తప్పకుండా రక్తదానం చేయడం ద్వారా ఈ వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు అండగా నిలబడవచ్చని చెప్పారు. పిల్లలు ఎవరున్నాయంటే నాకు పేరెంట్స్ దగ్గర కనిపించట్లేదు, చెప్పట్లు ఆగకూడదు. డాక్టర్స్ అంటే తెలుసు కదా, మనకి దేవుళ్ళతో సమానం. తలసేమియా మేజర్గా పుడతారు. మీరు ఇప్పుడు చూశారుగా మా పాపని, తలసేమియా మేజర్ అయితే బ్లడ్ కోరుకుంటూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుచున్నాము. మేడం గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. ప్లీజ్ వెల్కమ్ టు ది డయాస్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ మీకు తెలియనిది కాదు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు అందించిన తోడ్పాటు కానీ నాకు డిపార్ట్మెంట్ నుంచి మా సంకల్పకు అందించిన తోడ్పాటు మరవలేదు సార్. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ తలసేమియా పిల్లల కోసం పనిచేస్తున్న, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న ఏకైక సంస్థ సార్. స్టార్ట్ చేసినప్పుడు అప్పట్లో ఎవరు లేరు, మనమే దీన్ని స్టార్ట్ చేస్తాం. అసలు మొదటి ఒక్కడు కూడా ఓకే కాదు. బేక్ కోసం ఒకసారి అలా ఉన్నాను మేడం, అందరూ ఒకసారి అలా ఉండండి. అదే సార్ దాని బారిన పడకుండా రాబోయే తరాలను కాపాడుకోవచ్చు. ఈ తలసేమియా వ్యాధికి చికిత్స లేదా? ఉంది. తలసేమియాకి పూర్తి చికిత్స ఉంది. ఏంటి అంటే బోన్ మ్యారో పరీక్ష కనుక చేయించుకోవాలి. ఇప్పుడున్న పిల్లలు బోన్ మ్యారో ఆపరేషన్ చేయించుకోవాలంటే 25 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి. 12 మంది తలసేమియా పిల్లలు తలసేమియా జయించారు కూడా. అయినా కూడా ఈ తలసేమియానే రావద్దు అనేది మా ఉద్దేశం. అందుకే HbA1c పరీక్ష చేయించుకోమంటున్నాము. అందరూ జాలి పడకండి. నాలాగా మీ పిల్లలు కష్టపడకూడదని ఆలోచించండి. మీరు పెళ్లికి ముందు HbA2 టెస్ట్. దేవుడా, పెళ్లి డేట్ కాదండి, HbA2 టెస్ట్. అది ఫిక్స్ అయ్యాకే మీ పెళ్లి ఫిక్స్ చేసుకోండి. చెప్తాము. ముందుగా IME అధ్యక్షురాలు రైనా బేగం మేడం వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. దృఢ సంకల్పంతో మా సంకల్ప పేరులోనే ఒక దృఢ సంకల్ప నిశ్చయంతో ఉండండి. ఈ ఏడాది థీమ్ హిడెన్ మోర్ విజిబిలిటీ వాయిస్ వాల్యూ అనే నినాదంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ
ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్. నిజంగా మీరు ఎంత కష్టపడి బ్లడ్ ఎక్కించుకోవడం కానీ, బ్లడ్ ఎంత ఉంది అని బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం కానీ, ఈ ప్రాసెస్లోంచి వెళ్ళడం లైఫ్లో అంటే చాలా కష్టమైన పని అది. దేవుడు మీకు హెల్ప్ చేయాలని ఈ వాలంటీర్ ఆర్గనైజేషన్ ద్వారా మీరు మంచి వైద్యం తీసుకొని బాగా చదువుకొని లైఫ్లో చక్కగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏ మీటింగ్కి వెళ్ళినా అది వేరు, కానీ ఇలాంటి మీటింగ్కి వచ్చినప్పుడు మటుకు తప్పకుండా ఒక ఆలోచన బ్రెయిన్లో వస్తుంది అన్నమాట. అందరినీ దేవుడే నిర్మించాడు, కానీ మనల్ని మీ లైఫ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. కానీ డిసప్పాయింట్ అవ్వకండి. వీఆర్ ఆల్ టుగెదర్, మనందరం ఒకటే ఫ్యామిలీ. తప్పకుండా బ్లడ్ డొనేషన్ విషయంలోనే కానీ ఇంకెటువంటి విషయంలోనే కానీ తప్పకుండా మా సహకారం మీకు ఉంటుందని, రొటీన్గా మా లైఫ్ జీవించడమే కాదు కానీ ఇలాంటి యాక్టివిటీస్లో మా వంతు కృషి మేము చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా యాజ్ అ గైనకాలజిస్ట్, యాజ్ ఐఎంఏ ప్రెసిడెంట్, నా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే, ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా మనం అనుకుంటాం మనకి ఏం జబ్బు లేదు అని అనుకుంటాము. యాక్చువల్లీ ఇది జీన్స్ ద్వారా వచ్చేది కాబట్టి రొటీన్ హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ ఒకటి చేయించుకుంటే మన హీమోగ్లోబిన్ ఏ టైప్ ఆఫ్ హీమోగ్లోబిన్ అనేది తెలుస్తుంది అన్నమాట. కొంచెమే మనీ ఖర్చు, అది పెద్ద ఎక్కువ కాస్ట్ కూడా కాదు. కాబట్టి మీ రిలేటివ్సే కానీ మీ ఫ్రెండ్సే కానీ అందరికీ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, బిఫోర్ దర్ మ్యారేజ్, ఆ స్కిట్ చాలా బాగుంది కదా, బిఫోర్ దర్ మ్యారేజ్ అండ్ ఆల్సో మన ఫ్యామిలీలో ఏమైనా ఈ తలసీమియా ప్రాబ్లం ఉందా, మైనర్ అంటే కెరియర్ స్టేజ్లో మైనర్లో ఉంటాం, మేజర్ అయితే వాళ్ళు ఎగ్జిబిట్ అవుతారనమాట. రక్తహీనత వలన హాస్పిటల్కి వెళ్ళడం, బ్లడ్ ఎక్కించుకోవడం ఇవన్నీ. కాబట్టి మన తరఫున మనం చేసే ప్రయత్నం ఏంటంటే స్క్రీనింగ్. ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా సరే ముందే స్క్రీనింగ్ చేయించుకుంటే ఈ స్టేట్ ఏమన్నా మన జీన్స్లో ఉందేమో అని తెలుస్తుంది. ఐ కంగ్రాచులేట్ నారాయణమూర్తి సార్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్ and thank you for giving me this opportunity.